నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ ఏంటా ఈ రెసిపీ అని చూస్తున్నారా? ఇది నువ్వులు అలాగే పుట్నాలతో తయారు చేసిన చెమ్మిరుండలండి. ఇవైతే మనకి బోన్స్ గట్టిదనానికి అలాగే నడుము నొప్పులకి బాగా ఉపయోగపడతాయి. ఇందులో తగినంత కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి మనకి బోన్స్ గట్టిపడతాయి అన్నమాట. ఇవాళైతే ఈ రోజున నేను ఈ రెసిపీని పక్కా కొలతలతోనే చూపించాను అన్నీ. నేనైతే బెల్లం అయితే 1.5 కప్పు తీసుకున్నాను. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే బెల్లం ఇంకొక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మరి ఏమేం కలిపాము, చాలా సింపుల్గా చేసే ఈ రెసిపీ అయితే వీడియోలోకి వెళ్తూ చూద్దామా. ఈరోజైతే ఇక్కడ మనం పుట్నాల పప్పు అలాగే నువ్వులు కొబ్బరితో చేసే చిమ్మిరుండలు. ఇవి మెయిన్గా మనకి బోన్స్కి అయితే చాలా బలం అండి. నడుము నొప్పులు అవి కూడా రాకుండా ఉంటాయి. ఇవైతే ఇక్కడ నేను కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. అలాగే 3/4 కప్ వరకు నువ్వులు, 3/4 కప్ వరకు ఎండు కొబ్బరి, 1.5 కప్ వరకు బెల్లం తీసుకున్నాను. వీటితో పాటుగా 1 స్పూన్ యాలకుల పొడి తీసుకున్నాను. మరి ఇప్పుడు ప్రాసెసింగ్ ఏంటో చూద్దామా. ఇక్కడైతే నువ్వులు ఒక్కటే వేయించుకోవాలండి. కొంచెం రోస్ట్ చేసుకుంటే చాలు. ఇది కొంచెం మనం పాన్ పెట్టి ప్రీహీట్ అవనిస్తున్నాను. ఆయిల్ ఏమీ లేకుండానే, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి వేయకుండానే ఇవి వేయించుకోవాలి. ఇక్కడ మనకి ఇవి వేయించటం వల్ల ఏంటంటే మనం గ్రైండ్ చేసినప్పుడు పొడి పొడిగా వస్తుందన్నమాట. 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోయింది కలుపుతూ. ఇక్కడ చూసారు కదా, నువ్వులు అయితే చిటపటమంటున్నాయి. ఇలా వస్తే చాలండి. ఇవి ఎక్కువసేపు కూడా వేగ అవసరం లేదు, ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి, డెలికేటెడ్గా ఉంటాయి. కొద్దిగా కలర్ మారుతున్నప్పుడే వీటిని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ ఇవి కొంచెం ముందుగా ఆరనిద్దాం. చాలా ఈజీ చేసుకోవడం కూడా. ఈ ఒక్కటి వేయించుకుంటే చాలు, మిగిలినవన్నీ పొడి పొడిగా వేసేసేయటమే కదా. ఇవి కొద్దిగా ఆరనిస్తున్నాను. ఇక్కడైతే నువ్వులన్నీ పూర్తిగా ఆరిపోయినాయండి. ముందుగా నువ్వులు మొత్తం మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నువ్వులతో పాటుగా ఎండు కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. ఇవి ముందుగా గ్రైండ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, చక్కగా మెత్తగా వచ్చేసింది. వీటిలోనే పుట్నాల పప్పు కూడా వేసేస్తున్నాను. చూడండి, చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోంచి కొంచెం అయితే పక్కన పెట్టేస్తున్నానండి, ఎందుకంటే బెల్లం ఇందులోకి వేస్తే నిండిపోయినట్లుగా అయ్యి గ్రైండ్ అవదేమోనని కొద్దిగా పక్కన పెట్టుకుంటున్నాను పిండిని. ఇక్కడ చూడండి, సగం వరకే తీసుకున్నాను. ఇక్కడ నేను ఇందులోకి బెల్లం మొత్తం వేసేస్తున్నాను. కొంచెం పైన మళ్ళీ పొడి పిండి వేసేసుకుంటున్నాను. ఇందులోనే యాలకుల పొడి మొత్తం గ్రైండ్ చేసేస్తున్నాను. మూత తీస్తున్నాను. చూడండి, మొత్తం బెల్లం ఇక్కడ మెత్తగా వచ్చేసింది కదా. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఆల్రెడీ ఇందాక తీసుకున్న పొడి పిండితో పాటు కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ ఆల్రెడీ ముందుగా పక్కన పెట్టుకున్న పొడి పిండిని అంతా వేసేస్తున్నాను. ఇది మొత్తం కూడా బాగా కలపాలండి, ఎందుకంటే బెల్లం ఫ్లేవర్ అంతా పిండి అంతటిని కలిసేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఈ పిండి అంతట్లో కలిసిపోయింది. మీరు కావాలనుకుంటే ఇందులోకి కొంచెం పల్లీలు కూడా వేయించి వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పల్లీలు అయితే వేయలేదు. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఉండలాగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే రౌండ్గానో లేదా ఓవెల్ షేప్లోనో ఇట్లా ఉండలుగా చేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి నిలవ ఉంటాయండి. 15 రోజుల పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు. మంచి వాసనతో, మంచి టేస్ట్తో సూపర్గా ఉంటాయి. మరి ఇంకెందుకు, బోన్స్కి తగ్గ కాల్షియం కోసం అయితే వెంటనే ఇవి ట్రై చేసి చూడండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను ఇప్పుడు. అలాగే మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకోవాలి. చూడండి, నేను చేసిన క్వాంటిటీకి అయితే ఇంతవరకే వచ్చేసినాయండి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు. మరి చాలా ఈజీగా ఉండే ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా నడుము నొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఇటువంటివి అయితే చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఉపయోగపడతాయి.
మరి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఎలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.